సార్ బీఆర్ఎస్ బీజేపీ మధ్య పొత్తులు ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు 7 బీజేపీకి 10 సీట్లు పోటీ చేస్తాయని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. దీన్ని జోస్యం చెప్పారు అనుకోవాలా, లేదంటే ఆయన ముందుగా ఊహించారు అనుకోవాలా, కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఇలా మాట్లాడారనుకోవాలి, ఎలా అనుకోవాలంటారు దీని గురించి? ఇప్పటి వరకైతే ఈ విషయంలో రేవంత్ రెడ్డి కొంత ఊహించి చెప్పినవచ్చు. కొంతకాలంగా జరుగుతున్నటువంటి పరిణామాలు తెలంగాణలో కానీ ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలను కొంత అంచనా వేసుకొని తనకున్న రాజకీయ అనుభవం దృష్ట్యా ఈ అంశాన్ని చెప్పలేకపోతుంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ రోజు రోజుకు బలహీనపడుతుంది. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీజేపీ పార్టీ అంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ పార్టీ రాజులేని పోరాటం చేసింది వాస్తవం అసెంబ్లీ ఎన్నికల్లో. కానీ కాళేశ్వరం ఏటీఎం అయింది, కేసీఆర్ కుటుంబానికి కాళేశ్వరంలో అవినీతి జరిగింది అని పదే పదే రాష్ట్రానికి వచ్చినప్పుడు కేంద్ర మంత్రులు ప్రకటించినప్పటికీ కాళేశ్వరం విషయంలో ఎటువంటి విషయాలు చెప్పలేదు. అంటే రాజకీయ ఎత్తుగడగా కృష్ణమూర్తి గారు, రాజకీయ ఎత్తుగడగా ముందుగాళ్ళకి బంధం వేసే క్రమంలో 7 సీట్లు ఇవి పోటీ చేస్తుంది, 10 సీట్లు బీజేపీ పోటీ చేస్తుందని రేవంత్ రెడ్డి అనుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? కాంగ్రెస్ రాజకీయ వ్యూహంలో భాగం అవ్వచ్చా? పొత్తు అంటూ 2 పార్టీల మధ్య కుదిరితే ఏదో కొంత ప్రయత్నాలు జరుగుతున్నాయో తెలుస్తా ఉంది. ఢిల్లీ లెవెల్లో టీఆర్ఎస్ బీజేపీ మధ్య పొత్తుల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొంతమంది మధ్యవర్తులు రంగంలోకి దిగారు అని చెప్పి తెలుస్తా ఉంది. జరిగితే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా ఇటు బీజేపీకి 10, బీఆర్ఎస్కి 7 సీట్లు కలరే అవకాశం ఉంది. అప్పుడు ఒకవేళ ఈ పొత్తు కుదిరితే ఎంఐఎం బీఆర్ఎస్ వీడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు బీఆర్ఎస్ ఎంఐఎం 2 స్నేహపూరితంగా వ్యవహరిస్తా ఉన్నాయి. కొన్ని చోట్ల పోటీ చేతులు ఆహ్వానంతో వెళ్తా ఉన్నాయి. అంటే కృష్ణమూర్తి గారు, ఎంఐఎం కూడా బీజేపీ నేతలతో వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనాలు చేశారనే దీనిలో కూడా ఉన్నాయి, ఎన్నోసార్లు కలిశారనే ఆరోపణలు అయితే ఏంటి, కొంత నిజం కూడా ఉన్న పరిస్థితిని మనం చూసాం. అంటే నిజంగా బీజేపీ కేంద్రంలో ఉన్నప్పుడు ఎంఐఎం వీడే అవకాశం ఉందా బీఆర్ఎస్ని? ఇంకొకటి, డైరెక్ట్గా పొత్తు పెట్టుకోకపోయినా ఒకవేళ అంత ఇండైరెక్ట్గా కొన్ని సీట్లలో పోటీ చేస్తే అప్పుడు ఎంఐఎం పక్కకు తప్పుకోదంటారా? ఖచ్చితంగా బీజేపీ బీఆర్ఎస్ పొత్తట్టు కుదిరితే ఎంఐఎం బయటకు వస్తుంది. కాంగ్రెస్ తో చేతుకొస్తుంది. ఎంఐఎం ఒంటరిగా ఉండదు. ఎంఐఎం ఎప్పుడు ఒంటరిగా ఉండదు. అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీతోనే అండగా ఉంటుంది ఆ పార్టీ, ఎంఐఎం పార్టీ. మీరు గతంలో ఎంఐఎం చరిత్ర చూడండి, గతంలో ఎంఐఎం యొక్క పరిస్థితి చూడండి. పాదవర్తికే పరిమితం అవుతుంది. కొన్ని చోట్ల పోటీ చేస్తాయి, ఎందుకంటే ప్రత్యర్థి గెలవకుండా ఉండేందుకు పోటీ చేస్తుంది. మైనారిటీ ఓట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఒకవేళ బీజేపీ గెలుస్తుంది, లేదంటే ఇంకో పార్టీ వ్యతిరేకమైన పార్టీ గెలుస్తున్నప్పుడు కొంత అక్కడ రాజకీయ వ్యవహారంలో కొంత చురుగ్గా వ్యవహరిస్తా ఉంది ఆ పార్టీ. గతంలో జరిగినటువంటి సంఘటన బట్టి చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు బీజేపీ ఎంఐఎంలు ఎక్కడ ఎక్కువ కలిసే పరిస్థితులు లేవు. ఓకే, వాళ్ళు రాజకీయ పార్టీనప్పుడు ఒక దగ్గరికి వెళ్ళడము, ఒకరు మాట్లాడుకోవడము, కలిసి భోజనాలు చేయడము అవన్నీ సహజం. కానీ ఎంఐఎంతో బీజేపీ కలుస్తుంది అన్న విషయం అయితే ఇది రాంగ్. అంటే కొన్ని ప్రచారం జరుగుతూ ఉన్నది. అంటే కొన్ని చోట్ల ఎంఐఎం వ్యవహరించిన తీరు, కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికల సందర్భంగా, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎంఐఎం వ్యవహరించిన తీరు చూస్తే బీజేపీకి ఎంఐఎం సహకరిస్తున్నాము పరోక్షంగా. కాంగ్రెస్ పార్టీని అడ్డుకునేందుకు ఎంఐఎం పోటీ పెడుతున్నాము. అంటే మొన్న శాసనసభలో కృష్ణమూర్తి గారు, శాసనసభలో మొన్న జరిగినప్పుడు సమావేశాల్లో కాంగ్రెస్ నేతల మధ్యను మీ ఎంఐఎం మధ్య కూడా బాగా తీవ్ర వాగ్వాదాలు కూడా జరిగిన పరిస్థితి. బీఆర్ఎస్ని ఉన్నప్పుడు 10 ఏళ్ల పాటు ఒక్కసారి కూడా ప్రశ్నించని మీరు ఈ రోజున ఎలా డెవలప్ చేయడానికి ఎక్కువ డబ్బులు మీరు అడుగుతారు ఓల్డ్ సిటీకి అని చెప్పి డైరెక్ట్ సీఎం రేవంత్ రెడ్డి అన్న మాటలకి తీవ్రంగా ఎంఐఎం కాంగ్రెస్ మధ్య వాగ్వాదం జరిగింది. మరి ఇలాంటి నేపథ్యంలో బీఆర్ఎస్ని వీడి కాంగ్రెస్ సపోర్ట్ చేసే అవకాశం ఉందంటారా? కేంద్రంలో కాంగ్రెస్ లేదు కాబట్టి.
కేంద్రంలో కన్నా కాంగ్రెస్ ఉంటే కంపల్సరీ ఎంఐఎం కాంగ్రెస్కే సపోర్ట్ చేసి ఉండేది. ఈ రోజున కేంద్రంలో లేదు కాబట్టి సపోర్ట్ చేసే అవకాశం ఉందంటారా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం? ఇప్పుడు కూడా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ లేదు, బీఆర్ఎస్ పార్టీ లేదు. కానీ ఎంఐఎం రాష్ట్రంలో బీఆర్ఎస్ లో వెళ్తా ఉంది. ఎంఐఎం కావాల్సింది ఏంటంటే తన స్వార్థ ప్రయోజనాలు, తన రాజకీయాలు, తన ఓటు బ్యాంకును భద్రంగా కాపాడుకోవడం. ఇంకే అవసరమైన సమయంలో సెంటిమెంట్ ను బయటకు తీసుకురావడం. ఆ పార్టీకి మిగతా అంశాలు ఏవి పట్టించుకోరు. మేము నేషనల్ లెవెల్లో జాతీయ స్థాయిలో పార్టీని విస్తరిస్తామని చెప్తున్నప్పటికీ ఎక్కడా కూడా వెళ్లే పరిస్థితి కనబడడం లేదు. వెళ్ళినా కానీ నామకే వాస్తే పోటీ చేస్తున్నారు వస్తున్నాం, తర్వాత అక్కడ పార్టీని విస్తృతపరచాలి, ఎంఐఎంను బలోపేతం చేయాలి, ఎంఐఎంను సంస్థాగతంగా నిర్మించాలి అని చెప్పేసి ఎక్కడ కూడా వెళ్ళట్లేదు. అయితే ఇక్కడ బీఆర్ఎస్ తో ఉండడానికి కారణం ఏంటంటే పాత బస్తీలో ఉనికిని కాపాడుకోవాలా. గతంలో టీడీపీ ఉన్నప్పుడు టీడీపీతో ఉంది, కాంగ్రెస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ తో ఉంది ఎంఐఎం పార్టీ. మీరు గమనించండి, చరిత్రను తిరిగి చూసుకొని ఉంటారు. అంటే ఎవరు అధికారంలో వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు ఈ పార్లమెంటు ఎన్నికల లోపలనే ఎంఐఎం కాంగ్రెస్ పోటీ చేయబడడం, కాంగ్రెస్ సంకరిస్తుంది ఖచ్చితంగా. అధికారంలో ఉన్న వాళ్ళతోనే అంటకాగుతుంది అంటారు. ఖచ్చితంగా, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఆ పార్టీకి కావాల్సింది అదే, అధికారంలో ఉన్న వాళ్ళే కావాలి. ఎందుకంటే వాళ్ళ అరాచకాలు అన్ని ఉన్నాయండి. ఎంఐఎం అరాచకాలు అన్ని ఉండవు. కబ్జాలు వాళ్ళదే, మొత్తం వాళ్ళే. మీరు ఎక్కడికి వెళ్ళండి, పాత బస్తీకి వెళ్ళి ఒక పోలీస్ రాని చెప్పండి, కరెక్ట్ గా పనిచేస్తున్నాను చెప్పి, గుండె మీద చేసుకుని చెప్పండి. ఒక ఐపీఎస్ ఆఫీసర్ కూడా చెప్పలేదు కరెక్ట్ గా పనిచేస్తున్నాను. వాళ్ళ కనుసంలోనే ఉండాలి అందరూ. అది ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాత్రమే సాధ్యం అవుతుంది. లేదంటే ఆ నాయకుడిని పోలీసులు లోపలిసే అవకాశం ఉంటాయి. అయితే ఓవరాల్ గా చూసుకుంటే బీఆర్ఎస్ ఒక 7-10 సీట్లు నెంబర్ అటు ఇటు అయినా వారు ఒక అండర్స్టాండింగ్ వచ్చి పోటీ చేసే అవకాశం ఉందంటారా? అయితే సీఎం రేవంత్ రెడ్డి అన్నట్లు దాదాపుగా కొంత అవగాహన వస్తున్నారు. కలిసి పనిచేద్దాము, కలిసి పోటీ చేద్దాము, కాంగ్రెస్ ను ఓడిద్దాం. ప్రధాన శత్రువు కాంగ్రెస్ కాబట్టి రేపు ఎజెండా ఏం రావచ్చు అయితే కాంగ్రెస్ ను ఓడించాలి అనే ఎజెండాతో ముందుకు వెళ్లే అవకాశం అనిపిస్తాం. శత్రువుకు శత్రువు మిత్రుడు అనే కాన్సెప్ట్ లో కేసీఆర్ కూడా బీజేపీ అవసరం చాలా ఉంది. ఓకే, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కేసులు కానీ, బిజినెస్ విచారణ కానీ, సిబిఐ నోటీసులు కానీ ఇవన్నీ పరిశీలిస్తే ఖచ్చితంగా బీజేపీ అవసరం ఉంది. ఆ పార్టీ బీజేపీ కూడా కేసీఆర్ ఇంతకాలం చెప్పిన బారాకు మా పని చెప్పే అవకాశం అనిపిస్తాం. ఎందుకంటే బీజేపీకి లోక్సభ టార్గెట్గా ఉంది కాబట్టి, లోక్సభ ఎన్నికల్లో ఎక్కువ ఎంపీ సీట్లు కావాలి కాబట్టి, ఎంపీ స్థానాలు కావాలి కాబట్టి ఆ కేసీఆర్ ఆయన పాపాలన్నింటినీ మర్చిపోదాం తాత్కాలికంగా అన్న ఆలోచనలో. గతంలో మోడీని కానీ, తర్వాత అమిత్ షాను, మిగతా కేంద్ర మంత్రులను అందరినీ తిట్టించోడు తిట్టకుండా తిట్టారు. చెప్పరాని భాషలో, రాయరాని భాషలో తిట్టింది కేసీఆర్. అవన్నీ బారాకు మాఫీ అంటారు. వీళ్ళ అవసరం ఏంటంటే కాంగ్రెస్, ఉమ్మడి శత్రువు కాంగ్రెస్. ఇద్దరికీ కూడా అవసరం ఉండే అవకాశం ఉందా సార్? రేపు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కూడా ఈసారి టైట్ సిచ్యువేషన్స్ ఎదుర్కొంటుంది కాబట్టి ఏ ఒక్క చిన్న అవకాశాన్ని ప్రాంతీయ పార్టీలతో వదులుకునే సిచ్యువేషన్ లో లేదంటారా? ఖచ్చితంగా ఏ ఒక్క అవకాశం వదులుకో. మన తెలంగాణనే కాదు, ఏ రాష్ట్రంలో అయినా బీజేపీ ఏ చిన్న అవకాశాన్ని వదులుకోదలుచుకోలేదు. మెజారిటీ సీట్లు వచ్చినప్పటికీ కాంగ్రెస్ కు చెప్పుకోదగ్గ సీట్లు రాకూడదు. ఇదే లోక్సభలో కాంగ్రెస్ కు బలం అనేది లేకుండా చేయాలి. ప్రజల్లో ఆ పార్టీ అయిపోయింది అని చెప్పగానే చెప్పాలి అన్న లక్ష్యంతో బీజేపీ పనిచేస్తుంది. కాబట్టి కలిసి వచ్చేందుకు గోడ మీద ఉన్న పార్టీలతో సహా కలిసి రాను అనుకున్న పార్టీలను కూడా బీజేపీ ప్రసన్నం చేసుకునే అవకాశం ఉన్నాయి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఏకాగ్రత చేయాలి.
పోనీ కాంగ్రెస్ కూటమిలో ఉన్న పార్టీలు అయినా సరే వాళ్ళు ఉన్నా సరే కాంగ్రెస్ పార్టీ ఆ కూటమిలోని పార్టీని కూడా చిచ్చు పెట్టాలి అనే ఉద్దేశంతో. ఫర్ ఎగ్జాంపుల్ మన బీహార్ చెప్పండి సార్. బీహార్ సంబంధించి నితీష్ కుమార్ ఇండియా కూటమికి నేతృత్వం వహిస్తున్నారు. ఆరాధనంగా నితీష్ కుమార్ బయటకు వచ్చారు. మళ్ళీ ఆయన సీఎం ఇష్టమన్నారు. ఆయన వచ్చారు, వీళ్ళు తీసుకున్నారు. వెంటనే రాత్రి ప్రభుత్వం మారిపోయింది. కూటమి ప్రభుత్వం మారింది. అంటే ముఖ్యమంత్రి మారలేదు, కూటమి ప్రభుత్వం మారింది. ఈ తరహా పశ్చిమ బెంగాల్కు సంబంధించిన ఇండియా కూటమి విషయంలో కూటమిలో కొంత లుకలుకలు ఉన్నాయి. వీటిని తమకు అనుకూలంగా మలుచుకుందో బీజేపీ ప్రయత్నం చేస్తా ఉన్నది. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ తోటి పొత్తు కుదిరింది అని చెప్పేసి నేను ప్రకటించారు.